చంద్రశేఖరం గారు ప్రయాణానికి సిద్ధం అయ్యారు. మధ్యాహ్నం ఫ్లైట్లో ఆయన బాంబే వెళుతున్నాడు. కూడా సంజయ్ వెళుతున్నాడు. అతను లండన్లో వారం రోజులుండి స్టేట్స్కి వెళ్తాడట. మధ్యలో ప్యారిస్ చూడ్డానికి ఏర్పాటు చేశాడు. నాన్న, లండన్లో జాదవ్ రాకపోతే అడ్రస్ పట్టుకుని వెళ్ళిపోగలరు కదా అన్నాడు సంజయ్ సూట్ కేస్ తాళాలు బిగిస్తూ. అదేం మాట్రా నవ్వేశారాయన. ఏంటో నాన్న, ఒంటరిగా పంపాలంటే దిగులుగా ఉంది, కానీ తప్పదు అన్నాడు. చంద్రశేఖరం ఫారెన్లో ఉండగా రమేష్ పూర్ణిమల వివాహం జరుగుతుంది. అప్పటికి తండ్రి కోలుకుంటాడు. తను వెళ్లి అతనికి నచ్చజెప్తాడు. రమేష్ వస్తే అతని రాకపోకలు తండ్రికి అనుమానాన్ని కలిగించొచ్చు. అతను ఎయిర్ బ్యాగులో కావలసిన సామాన్లు సర్దుతుండగా ఫోన్ వచ్చింది. అతను కంగారుగా ఫోన్ ఎత్తాడు. ఓ రము, ఎప్పుడు రాక? ఉదయమా? ఏం లేదు, నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రా. ఫోన్ పెట్టేశాడు. 2 నిమిషాలకు తను చేసిన పొరపాటు అర్థమైంది. తను రజనీతో పదే పదే చెప్పాడు. రమేష్ రాగానే తనను చూడమని. అతనితో సరిగ్గా మాట్లాడకుండా పెట్టేశాడు ఫోను. అతను ఏమనుకుంటాడో. అయినా తనింత పిరికివాడేమిటి? ఇదిరా విషయం అంటే అర్థం చేసుకోలేడా? ఫోన్ చేద్దామంటే వాళ్ళింట్లో లేదు. ఎవరింటి నుండి చేశాడో తెలీదు. నాన్న, 10 నిమిషాల్లో వస్తాను అని త్వరగా కారు తీసుకుని వెళ్ళాడు. చంద్రశేఖరం గారు సంజయ్ పోరు పడలేక తయారైన సుశీలమ్మ విషయంలో బాధగానే ఉంది. అమ్మా పూర్ణ, అతను పిలిచాడు. ఏమిటి మావయ్య? పూర్ణిమొచ్చింది మంచినీళ్ల గ్లాస్తో. అప్పుడప్పుడు వెళ్ళి సుశీలను చూసిరా తల్లి, గీత జీవితం పాడైపోయింది నిట్టూర్చాడు. ఆ విషయం మీరు చెప్పాలా అంది నీళ్లందించి. అలాగే వారానికొకసారైనా ఏదైనా వండి పంపించు. జగన్నాథం బయట తిని ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు. ఇన్ని రోజులు లేని ప్రేమ తనూరుపై ఈరోజు కలిగిందా? నాకు దూరం చెయ్యాలని అన్నాడు దిగులుగా. సుశీలమ్మను తన బంధువుల పెళ్ళంటూ పంపాడు జగన్నాథం. మంచిది మావయ్య, పళ్ళరసం తాగుతారా? వద్దమ్మా, నీ చేత్తో మంచి కాఫీ ఇవ్వు అన్నారాయన. ఆమె ముసిముసిగా నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది. సంజయ్ ఉంటే కాఫీ తాగనివ్వడం తెలుసు. అప్పుడే తుఫాన్లా ఓ యువకుడు దూసుకొచ్చాడు. హాయ్ అంకుల్, ఏడు వీడు? 4 తన్ని 3 కొసరు వేస్తాను. అర్జెంటుగా ఫోన్ చేయమని ఫోన్ చేస్తే కొంప మునిగిపోయినట్టు పెట్టేస్తాడా? ఫుల్ స్టాప్ కామా లేకుండా అడిగాడు. ఓ రమేష్, నువ్వా నాయనా? రారా, ఎప్పుడొచ్చావు? బాగా రంగు తేలావు. ఎవరో అనుకున్నాను. చంద్రశేఖరం చిరునవ్వుతో అడిగాడు. రమేష్ వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు. క్షేమంగా వచ్చాను. అవును, మీరు ఫారెన్ వెళుతున్నారట. ఓ 4 రోజులు పోస్ట్ పోన్ చేయకూడదు? అందరం కలిసే వెళదాం. నాన్నగారు ఈరోజు ఫారెన్ వెళుతున్నాడు రారా అని చెప్పలేడు, వచ్చి మాట్లాడతాడట వెధవ. ఏడి? ఆయన పక్కపక్క నవ్వేశారు. నువ్వేం మారలేదు రమేష్, బయటికి వెళ్ళాడు అన్నారాయన. పెళ్లి చేసుకున్న బడుద్దాయి ఒక ఉత్తరం రాయరు, పోనీ కార్డు పంపుకోరు? ఐఆమ్ రియల్లీ మ్యాడ్ అన్నాడు భుజాలు ఎగరేస్తూ. వాడు అనుకొని ఆహ్వానాలు అచ్చువేసి వివాహం చేసుకోలేదు. నేను చావు బతుకుల్లో ఉండగా జరిగింది వివాహం. గీత, ఆయన ముఖం ఉదాసీనంగా మారింది. విన్నానంకుల్, మనవాడు ఆ తొందరలో కోతినో కొండముచ్చినో కట్టుకోలేదు కదా. ఆయన తన విచారం మరిచిపోయి పక్కున నవ్వారు. కోతో కొండముచ్చో చూసి నువ్వే నిర్ణయించు. మనసు మాత్రం బంగారం బాబు ఆయన గర్వంగా అన్నారు. ఎన్ని క్యారెట్ల బంగారం అంకుల్? ఎగతాళిగా నవ్వాడు. నీ అల్లరి తగ్గలేదు. మేలు మీ బంగారమో క్యారెట్లు ఎన్నో నువ్వే నిర్ణయించు నాయనా. గీత వద్దన్నాడు. నేను పడిన ఆవేదన అంతా ఇంతా కాదు, కానీ ఇప్పుడు వాడి సెలక్షన్ విలక్షణమనిపిస్తోంది అన్నారాయన నిశ్చింతగా. మావయ్య, కాఫీ అడిగారు. వారేమన్నంటే జవాబు చెప్పే పూచి మీదే అన్న కోమల కంఠంతో పాటు గాజుల గలగలా వినిపించింది. రమేష్ ఇటు తిరిగాడు. చూడు రమేష్, నా కోడలు పూర్ణిమ, సంజు స్నేహితుడు తల్లి. చంద్రశేఖరం గారు సగర్వంగా చూశాడు. మీరు? పూర్ణిమ చేతిలోని కాఫీ కప్పు వణికింది. కాఫీ చీరపై పడింది. పూర్ణిమ, నువ్వు ఇక్కడ? సంజయ్ను? రమేష్ ముఖం పాలిపోయింది. మీరు ఒకరిని ఒకరు ఎరుగుదురా? చంద్రశేఖరం గారు మార్చి మార్చి ఇద్దరినీ చూశారు. అవునంకుల్ అన్నాడు రమేష్ చురుకుగా. పూర్ణిమ కాఫీ కప్పు పక్కన పెట్టి దిక్కుతోచినట్టు నిలబడిపోయింది. రమేష్ లేచాడు. అంకుల్, మీరు మేలిమి బంగారమన్న ఈవిడిగారు ఉత్త రాగి కాదు సత్తు. అది కాదు, దానికి విలువుంది. బజారు మనిషి అంకుల్, నాకు వాగ్దాత. ఐ మీన్ ఎంగేజ్మెంట్ అయిన ఈవిడిగారు విజయవాడ వీధులు పావనం చేసి నాకంటే ధనికుడు సంజయ్ను పట్టింది. ఆపండి మీ ప్రాలాపన. చిగురుటాకులా వణికిపోయింది పూర్ణిమ. ఏం, నేను అబద్ధం అంటున్నానా? నేను ఎంత ఆశతో మా అమ్మా నాన్న రాసిన వార్త గాలివార్త కావాలని అనుకుంటూ వచ్చాను.
మీరు విన్నవి గాలివార్తలే నీలివార్తలే. మా నాన్న దగ్గర తీసుకున్న 50,000 కట్నం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని మీ నాన్నడి నాటకం ఇదంతా అరిచింది పూర్ణిమ. బజారు మనిషి అన్నమాట ఆమె అణువణువు దహించి వేస్తుంది. నేను రాసిన ఒక్క ఉత్తరానికి జవాబు ఇవ్వలేదేం? అతను నిలదీశాడు. ఆమెకదేం వినిపించలేదు. ఆమెకు భయంకరమైన గతం కళ్ల ముందు మెదిలింది. ఆనాడు సంజయ్ తారసపడకపోతే సింహపు పంజాలో చిక్కుకుపోయేది. షేక్ చేతుల్లో నలిగిపోయేది. బజారు మనిషి అయ్యేది. ఆ క్షణంలో సంజయ్ ఆమె కళ్ల ముందు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. చెప్పు, గాలివార్తే గాని నీలివార్తే గాని సంజయ్ని ఎలా పట్టావు? అతనికేదో పౌరుషంగా అనబోయాడు. విదేశాల్లో ఉండొచ్చారేమో, సభ్యత సంస్కారాలని చదివేందుకు. అవతల వ్యక్తి అవసరమేమిటో పరిస్థితులు తెలుసుకోకుండా అభాండం వేస్తే సహించరెవరు. ఇంకా రోషంగా ఏదో అనుబోయి చిత్తరువులా ఇద్దరినీ చూస్తున్న చంద్రశేఖరం గారిని చూసి తగ్గిపోయింది. మావయ్య, ఇదంతా నిజం కాదు. అభాండాలు నమ్మొద్దు. వెళ్ళి అతని కుర్చీ పక్కన కూర్చుని ముఖం అతని చేతిపై ఆంచింది. అంకుల్, అడగండంకుల్, నాకు నిర్ణయించాక సంజయ్ను ఎలా వివాహం చేసుకుందో. ఆ క్షణంలో రమేష్కు పూర్ణిమ కోసం తను పడ్డ ఆరాటం, ఆరాధన తప్ప మరేం గుర్తుకు రావడం లేదు. పూర్ణ, చంద్రశేఖరం ఆమె తల నిమిరాడు. ఒక్క మాట చెప్పమ్మా, నీ వివాహం అయ్యేనాటికి నువ్వు రమేష్కు నిర్ణయమైన వధువని సంజయ్కు తెలియదా అని అడిగారు. అంకుల్, ఆవిడనడిగే వృధా ప్రయాస. సంజు సంగతి నాకు తెలీదు అన్నాడు నిరసనగా. సంజయ్ గారి సంగతి మీ అందరికంటే ఎక్కువే తెలుసు నాకు. మా వాళ్లు తుఫాన్లో కలిసిపోయాక ఎన్నో ఉత్తరాలు రాశాను వీళ్ళింటికి. జవాబు రాలేదు మావయ్య. దూరపు బంధువు మాకు తెలిసిన మరొకతని సహాయంతో వీళ్ల అడ్రస్సు కనుక్కుందామనిస్తే వాళ్ళు విజయవాడలో నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. దేవుళ్ల సంజయ్ గారు కనిపించి ఆపద నుండి రక్షించారు అంది వెక్కుతూ. ఆమెకు ఆనాటి తన అవస్థ కళ్ల ముందు కదిలి హృదయాన్ని కలిచివేసింది. అయితే సంజయ్ పట్ల ఆ క్షణంలో అభిమానం పుట్టుకొచ్చి పెళ్లి చేసుకున్నానంటావు, అవునా? హేళనగా అడిగాడు. ఏమ్మా, రమేష్ రాడనుకున్నావా? ఏం జరిగింది? నేనేం చెప్పలేను. నన్నేం అడకండి. సంజయ్ గారు రాగానే అంతా వారిని అడగండి అంది పూర్ణిమ. ఆమె భయం ఆమెకుంది. చంద్రశేఖరం యజమానే కాదు, మనసున్న మంచి వ్యక్తి. తానేం చెప్పలేదు అంకుల్. తప్పు చేసిన వారు తడబడతారు అన్నాడు వెటకారంగా నవ్వుతూ. రమ్ము, త్వరపడి నిర్ణయాలు తీసుకునేవారు పొరబడతారు. నీ అనుమానాలన్నీ నేను తీరుస్తాను. సంజయ్ బయటనుంచొచ్చాడు. అతన్ని చూడగానే కొండంత ధైర్యం వచ్చింది పూర్ణిమకు. సంజు, అంతవరకు జరిగిన సంగతులన్నీ మరిచిపోయి స్నేహితుణ్ణి కౌగిలించుకున్నాడు. ఏరా, అంత ఆవేశంలో ఊగిపోతున్నావు? పరాయి దేశం, పరాయి మనుషులు నిన్ను మారుస్తాయనుకున్నాను అన్నాడు. ఓల్డ్ గై, డూయునో, ఈవిడగారు నా ఫియాన్సీ అని కొన్ని రోజుల క్రితమే తెలిసింది. నాపై ఏమాత్రం అభిమానం ఉన్నా ఒక 2 గంటల పాటు మాట్లాడక కూర్చో. ఆ తర్వాత అన్ని విషయాలు చెబుతాను. నాన్నగారు వెళ్లే ముందు ప్రశాంతంగా వెళ్లాలని, ఎలాంటి అలజడి వద్దనుకుని ఆయన దగ్గర స్నేహితులకు కూడా చెప్పలేదు. అయినా గొడవ జరిగింది. నాన్న, పదండి అన్నాడు సంజయ్. చంద్రశేఖరం గారు సంజయ్ పూర్ణిమను మార్చి చూశారు. ముందా ఫోన్ ఇవ్వు అన్నారు. అలాగే. ఫోన్ దగ్గరగా జరిపి స్నేహితుడిని కూర్చోబెట్టాడు. చంద్రశేఖరం ఫోన్లో అన్న మాటలు విని ఉలిక్కిపడ్డాడు. ఏంటి నానా? కంగారుగా అడిగాడు. సంజు, నువ్వేం మాట్లాడుకో. రమేష్కు నిర్ణయమైన అమ్మాయిని నువ్వు వివాహం చేసుకున్నావు, బావుంది. అది మిత్రద్రోహం అంటాను. ఎందుకలా జరిగిందో సంజయ్షి కావాలి అన్నారాయన. నాన్నా? అవునరా, నాన్నగానే అడుగుతున్నాను. వివాహం నాటికి నీకు ఈ విషయం తెలీదా అన్నాడు తీక్ష్ణంగా. నాన్న, మీ ఆరోగ్యం ముఖ్యం నాకు. మీరు ప్రయాణం మానడానికి వీల్లేదు అన్నాడు మొండిగా. ఒరేయ్, నాకు నీ జీవితం భవిష్యత్తుతో పాటు ఈ ఇంటి పరువు మర్యాదలు ముఖ్యం. జరిగిందేంటో నేను వినాలి అన్నారు దృఢంగా. నాన్న, నా మాట వినండి. మీకు దారిలో అన్నీ చెబుతాను అన్నాడు బ్రతిమాలుతూ. సంజు, నాకు సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా? తెలుసు అన్నాడు. నువ్వు నా దగ్గర ఎలాంటి రహస్యం దాచకూడదు అన్నారాయన. సంజయ్ అసహాయంగా చూశాడు. తనకు తల్లి, తండ్రి, దైవం సర్వం అతడే. నిజం తెలిసిన మరుక్షణం అతనికి ఏదైనా అయితే? అతను తలెత్తి పూర్ణిమ వంక చూశాడు. చిగురుటాకులా కంపించిపోతుంది. ఆమెకి భార్య నటన నుండి విముక్తి కలిగించాలి. అవును, ఆమె జీవితం తన ఆశయానికి బలి కాకూడదు. తల తిప్పి రమేష్ వంక చూశాడు. రమేష్ కళ్ళు రోషంతో తలతళ్లాడుతున్నాయి. నిప్పుల మీద ఉన్నట్టున్నాడు. నాన్న, మా ఇద్దరికీ ఏ శిక్ష విధించినా సరే, కానీ మేమిన్నాళ్ళు భార్యాభర్తలుగా నటించాం. పూర్ణిమ రమేష్కు వాగ్దాత. ఆమె కాబోయే భర్త రమేష్ అని తెలీదు. నాన్న, నన్ను అర్థం చేసుకో. మీ గురించి, మీ ఆరోగ్యం గురించే చేశాను అన్నాడు.
నుదుటి పట్టిన చెమట తుడుచుకున్నాడు. భార్యాభర్తలుగా నటించారా? ఆయన ఆశ్చర్యంగా అడిగాడు. అవును నాన్న, మీపై ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకు 190 మంది స్త్రీలు భర్త హోదా, డబ్బు గౌరవించేవారే కనిపించారు. గీత అదే కోవలోకి చేరేనాటికి నాకు స్త్రీలంటేనే విముఖత్వం కలిగింది. నోర్మి సంజు అరిచారాయన. నాన్న, మీరు ఆవేశపడుతున్నారు అన్నాడు కంగారుగా. నేనే ఆవేశపడుతున్నానా? ఏరా, ఆ అమ్మాయి చేతికి ఉంగరం పెట్టడం, మెడలో సూత్రాలు వేయడం, ఒకే గదిలో గడపడం. నాన్నా, నా మాట వినండి నాన్న, అంతా నటనే. మీ ఆరోగ్యం పాడయ్యి మీరు చాలా అని చెప్పబోతే మధ్యలోనే తుంచేశాడు. కాని నేను సీరియస్ కాగానే డాక్టర్ చచ్చిపోతానని అన్నాడు. ఆ చచ్చేదేదో తృప్తిగా చావని ముసలాడనుకున్నాం. అది తిప్పికొట్టింది. నేను బ్రతికాను. ఈ ముసలాడు చావడేమిటి అని ప్రతి నిమిషం ఎదురుచూస్తున్నావు, అవునా? నాన్నా, అంత దారుణంగా అభాండాలు వేయకండి నాన్నా అన్నాడు బాధగా. నావే అభాండాలా? ఒకప్పుడు ఉంగరాలు మార్చుకుంటే వివాహం అయిందనుకునేవారం. అంతటి సాంప్రదాయాన్ని పరిహాసంగా తీసుకుంటావా? ఓహో, మీరంతా నాగరికులు కదూ అన్నాడు వెటకారంగా. అంకుల్, నా తల తిరిగిపోతోంది. 2 చేతులతో తల పట్టుకుని పోబోయాడు రమేష్. ఏం రమేష్, నాగరిక సమాజంలో కూడా ఉంగరం తొడగడానికో విలువుంది కదూ అన్నారాయన వెటకారంగా. ఏంటో అంకుల్, నాకంత అయోమయంగా ఉంది. రమేష్ చటుక్కుని వెళ్ళిపోయాడు. పూర్ణిమ మాటలు రానట్టు నిలబడింది. వాదన ముగిశాక న్యాయమూర్తి తీర్పు కోసం ఎదురుచూస్తున్న ముద్దాయిల్లా నిలబడిపోయారు. సంజయ్ చంద్రశేఖరానికేం ప్రమాదం రాకూడదని పదే పదే కోరుకున్నాడు. ఆయన కళ్ల ముందు వీళ్ళిద్దరి తడబాటు, ఆ తడబాటులోని పొరబాటు అర్థమైంది. ఆ సంఘటనలన్నీ సినిమా రీల్లా కళ్ల ముందు తిరగసాగాయి. అలాగే కూర్చుండిపోయాడు. అమ్మా! రమేష్ పెట్టిన గావుకేకకు అదిరిపోయింది మధురాక్షి. అయినా నిబ్బరంగానే బయటకొచ్చింది. ఏంటి చంద్ర, ఏం జరిగింది? ఒక్క విషయం నాకు చెప్పమ్మా. మీరు పూర్ణిమను గురించి రాసిందంతా అబద్ధం కదూ? అసలు అమ్మాయి బ్రతుకుందా చచ్చిపోయిందా అనైనా కనుక్కోలేదు కదూ అన్నాడు కోపంగా. ఎవరు చెప్పారా? ఎవరు చెబితేయం? నిరాశ్రయురాలయ్యి మీ ఇంటికొస్తే ఆదరించవలసింది పోయి ఆ అమ్మాయిని ఎరగనట్లే అబద్ధాలాడి పంపిస్తారా అన్నాడు బాధగా. మధురాక్షికి అతని తీక్షణమైన కంఠం చూస్తే చాలా భయంగా ఉంది. మనకు ఒక ఆడపిల్లుందే, షేమ్ నుదురు కొట్టుకున్నాడు. ఇప్పుడేమైంది? ఆ అమ్మాయి ఉందా? అయినా వాళ్ళు వీళ్ళు చెబితే నిజమే అనుకున్నాను అంది తేలిగ్గా. వాళ్ళు వీళ్ళు నేను చచ్చిపోయిన చెబితే నమ్ముతారా? తీక్షణంగా అడిగాడు. ఇదిగో బాబు, నమ్మవలసిన నమ్ముతాం, లేనివి లేవు. అంత కోపం దేనికి? నిదానంగా కొడుకు తెచ్చిన డన్హిల్ సిగరెట్ కాలుస్తూ వచ్చాడు శంకర్రావు. కోపమా? కాదు నాన్న, మీలాంటి వారికి కొడుకుగా పుట్టినందుకు ఆవేదన పడుతున్నాను, ఆవేదన అన్నాడు కుర్చీలో తలపట్టుకుని కూర్చుని. అబ్బాయ్, అమెరికా వెళ్ళి కూడా సెంటిమెంట్లకు బానిసైతే ఎలారా? ఏది చేసినా నీ మంచికేనని నువ్వు గ్రహిస్తే అందరికీ మంచిది అన్నాడు తాపీగా. వాట్? నా మంచికా? నాన్న, మీకు మతిపోతోంది. ఇదిగో అబ్బాయి, అప్పుడు నువ్వు ఓన్లీ ఇంజనీరువు, ఇప్పుడు అమెరికా రిటర్న్డు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. ఎవరైనా 2 లక్షల కట్నం తేలిగ్గా ఇస్తారు. కాదు కూడదంటే మన బంధువుల అమ్మాయి డాక్టరు. ఆ అమ్మాయిని చేసుకున్నా నువ్వు మేనేజ్ చెయ్యొచ్చు. నానా! తీక్షణంగా ఉందా గొంతు. అనవసరంగా హైరాణ పడకు. సాయంత్రం నువ్వు వచ్చిన సందర్భంగా విందు ఏర్పాటు చేశాను. వెళ్ళి నీ స్నేహితులు ఎవరైనా ఉంటే పిలువు అన్నాడు నిదానంగా. ఈ విందులకు వినోదాలకు డబ్బెక్కడిది? రమేష్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అతను కోపంగా అన్నాడు. అన్నయ్య, తిండి తిని అప్పులిచ్చే జగన్నాథం ఉన్నాడుగా అంది రజని. అతనా? అతను తాకట్లేంది ఒక్క పైసా ఇవ్వడే ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. నిన్నే తాకట్టు పెట్టారు. నువ్వు లక్షలకు లక్షలు తెస్తావని, అది పెట్టి అప్పు తీరుస్తామని వాగ్దానం చేశారు అంది రజని వెటకారంగా. అవునా నాన్నా? తీక్షణంగా అడిగాడు. ఈసారి కాస్త తగ్గిపోయాడు శంకర్రావు. అదొట్టి అమాయకురాలు, అంతా మీకోసమే కదరా అన్నాడు అనునయింపుగా. నాన్నా, మాకోసం అంటూ డోంట్ టాక్ రాట్. అతని కోపం తారాస్థాయిని అందుకుంది. వచ్చేసినావన్నమాట. గుడ్ మార్నింగ్ బాబూ. జగన్నాథం నవ్వుతూ వచ్చాడు. హాయ్, బావున్నారా? నవ్వుతూ అడిగాడు కోపం దిగమింగుతూ. అబ్బో అబ్బో, ఇంకా తెలుగు గుర్తుందన్నమాట. ఏటేటి తెచ్చినావు? విదేశీ సరుకులంటే మా మోజులే. నేనే రాయించుదామనుకున్నాను. ఓ వాచి, టేప్ రికార్డరు, ఓ పిండి రుబ్బే మిషను తమ్మని. మీ అబ్బా సరైన తారీఖు చెప్పలేదు అన్నాడు. తనే కూర్చున్నాడు. మీరు ఏదైనా కొట్టుబెట్టారా? రజని అమాయకంగా అడిగింది. కొట్టా? అదెందుకమ్మా? మరి ఈ వస్తువులన్నీ మోరుబేరం ఎలా చేస్తావు మావయ్య అంది రజని. పర్యాసకం నాతో ఆడద్దు బుల్లెమ్మ, అన్నీ మాకే అన్నాడు. సుశీలత్త అడగాలే గాని చంద్రశేఖరం గారు ఇవన్నీ తెప్పించి పెట్టరు అంది. మీ అందరికీ అంత నమ్మకమైతే నేనేమంటానికా?
గది సరేగాని మా ఇల్లుడి సంగతి ఎన్నావా బాబూ? నేనేం చేయను, నా దగ్గర డబ్బు లేదు. 10,000 వెంటనే సర్దు బాబూ. 10,000? రమేష్ తెల్లబోయాడు. 30 ఏళ్లకుంది మరి, అంతా ఒకసారట్టేస్తావు? ఇంకా నేను బ్యాంకోళ్ళు కట్టినట్టు చక్రవడ్డీ కట్టలేదు అన్నాడు. ఏంటి నాన్న ఇది? ఈ కాలంలో ఏది చావుకుందిరా, ఒకదాని వెంట ఒకటి శుభకార్యాలే అన్నాడు శంకర్రావు. రమేష్ మతిపోయింది. నాన్న, వ్యాపారానికి వ్యవహారాలకు అప్పులు చేస్తారు, కానీ శుభకార్యాలంటూ పార్టీలకు పండగలకు అప్పులు చేసేవారిని మిమ్మల్ని చూశాను అన్నాడు తల పట్టుకుని. అదిగది, ఆ మాట నేనంటే అందరూ నన్ను వింత మనిషిని చూసినట్టు చూశారు. వంత పాడాడు జగన్నాథం. మీరు వెళ్ళండి జగన్నాథం గారు, నేను పంపిస్తాను అన్నాడు. పరాయి వారి ముందు తండ్రి పరువు తీయడం ఇష్టం లేక. ఆ ఇచ్చేది $1 బాబు, మా అల్లుడికో స్కూటర్ బుక్ చేస్తాను అన్నాడు ఆశగా. చూడండి జగన్నాథం గారు, స్కూటర్ ధర బయట 10,000 ఉంది, మీకని ఓ 500 తక్కువ చేస్తాం. మీరు 9,500 రసీదు ఇవ్వండి, అలాగే $1 ఇస్తాను అన్నాడు కోపంగా. ఏటేటి, ఏటన్నావు? ఆశ్చర్యంగా చూశాడు. అంత ఆశ్చర్యం ఎందుకు? మీరు వడ్డీ వ్యాపారం చేయగలిగింది నేను అడిగితే తప్ప. డామిట్! అతను కోపంగా చూశాడు. అవునులే బాబు, అప్పిచ్చినోడే అందరికీ లోకువా అనుకుంటూ బయటకొచ్చాడు. రమేష్కు మంటగా ఉంది. తను డబ్బు తీసుకుని దగా చేసినవాడయ్యాడు. సంజయ్ దానకరుడయ్యాడు. ఇదంతా తల్లిదండ్రుల ప్రతాపం వల్లే జరిగింది. నాన్న, వడ్డీ లేకపోయినా 50,000 పూర్ణిమకి ఇవ్వాలి కదా అన్నాడు మొత్తం అప్పుల జాబితా లెక్క వేస్తూ. ఆ విషయం నాకు వదిలే అన్నాడాయన. ఏ విషయం మీకు వదిలేను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఎక్కడైనా అమెరికాలో అయినా కష్టపడి పనిచేసి కాపాయం చేసుకుంటేనే డబ్బు, అది అర్థం చేసుకోండి అన్నాడు కోపంగా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి డబ్బివ్వాలా? లేకపోతే మోసం చేస్తామా? ఓ గాడ్, తల తిరిగిపోతుంది. ఇంకా ఏమైనా అప్పులున్నాయా? అబ్బెబ్బే, ఇంకా ఎక్కడివి అంది మధురాక్షి కంగారుగా. అన్నయ్య, నేను ప్రయత్నించి నా వల్ల కాదని వదిలేశాను. కంచి చీరలబ్బాయి దగ్గర, వెంకటగిరి చీరలతని దగ్గర, నీలకంఠం వారి కొట్లో పొద్దులున్నాయి. పచారీ కొట్టు అతనికి బాగానే ఇవ్వాలి అంది రజని. నాన్న, ఆ లిస్ట్ అంతా ఇవ్వండి. ఇక మీద ఈ ఇంట్లో చీటికి మాటికి పార్టీలు పండగలు జరగడానికి వీల్లేదు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. తన గదిలోకొచ్చి కూర్చున్నాడు. ఓహ్, సిల్లీ ఫంక్షన్స్, సిల్లీ సెంటిమెంట్స్. అతను సిగరెట్పై సిగరెట్ తగలేస్తూ కూర్చున్నాడు. మే కమిన్? మృదువైన కంఠం విన్నాడు. అతను తల తిప్పి చూశాడు. పూర్ణిమ నిలబడింది. ఓహో, తమరా పూర్ణిమ, నా ఆశలన్నీ గాల్లో కలిపారు అన్నాడు ఆవేశంగా. ఆమె లోపలికి వెళ్ళింది. భుజాల నిండుగా పమిటి లాగింది. మీ డబ్బు మీకు తిరిగివ్వడం తప్ప నేనేం చేయలేను. మీరు నన్ను సభ్యత సంస్కారాలు లేనివాడు అనుకున్నా నాకు బాధ లేదు. జరిగిందంతా విన్నారు, తప్పంతా నాదేనంటారా? తప్పులు నిర్ణయించేది నేను కాదు. ఐ యామ్ ఏ సింపుల్ మ్యాన్ పూర్ణిమ, వెరీ సింపుల్ మ్యాన్. మీరు ఒకే గదిలో ఒకే మంచంపై చలించకుండా ఉన్నామన్నా నాకా ఊహే చాలా బాధగా ఉంది. ఊహించడానికే ఎబ్బెట్టుగా ఉంది. ఐ కాంట్ అశాంతిగా చేతులు నిలుపుకున్నాడు. రమేష్ గారు, ఇది కేవలం నమ్మకంపై ఆధారపడిన విషయం. నేను చెప్పేది వింటారా లేదా? మీరు చెప్పేదేమిటో నాకు తెలుసు. పరిస్థితుల ప్రభావం వల్ల చేశాను అంటారు. పరిస్థితుల ప్రభావానికి లోనయ్యి ఉద్యోగం చేసేవారున్నారు, అడుక్కుతిన్నవారున్నారు. కానీ ఇలా అతని ముఖం కందగడ్డలా మారిపోయింది. కనీసం కూర్చో అని అనలేదు పూర్ణిమను. ఆమెకది చాలా అవమానంగా ఉంది. అడుక్కున్నాను, ప్రభుత్వం పెట్టిన భిక్ష తిన్నాను, ఏదీ మిగల్లేదు. ఆ హోటల్లో సంజయ్ గారు తన భారీగా అంగీకరించకపోతే నన్ను నాశనం చేసేవారు అంది తను కాస్త రోషంగా. ఏ పరిస్థితుల్లో నటించావో అది నా సమస్య కాదు. మీ డబ్బు వీలునంత త్వరగా ఇచ్చేస్తాను. సారీ ఫర్ ద డిలే అన్నాడు నిర్లక్ష్యంగా. అతనికి సన్నగా మంట బయలుదేరింది. తను ఏమనుకుని ఆమెను ఆరాధించాడు? చివరికేమైంది? ఎప్పటికైనా మనసా వాచా నిన్నే ప్రేమించానని అందేం? పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి డబ్బు, కానీ నా ఒక్క ప్రశ్నకు మీరు జవాబిస్తారా అంది పేలవంగా నవ్వుతూ. అడగండి, ఏమడుగుతారో తెలుసు. ఐ నో ఇట్. మీ జీవితం ఏం కావాలి అదేగా అన్నాడు వెటకారంగా. పొరబడుతున్నారు. మీరు నాకు వరుడుగా నిర్ణయింపబడినవారు, విదేశాల్లో ఉన్నారు. మీరేం చేసింది, ఎందరితో తిరిగింది నాకు తెలియదు కదా అంది సీరియస్గా. వాట్ యు మీన్ అన్నాడు కోపంగా. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను రమేష్ చంద్ర గారు. నా నిజాయితీ నాకు తెలుసు. ఐ నో మైసెల్ఫ్. నేను అదే మాట అంటాను. దానికి మీ జవాబేమిటి? నేను నిజాయితీగానే ఉన్నాను, కానీ మీరు నమ్మరు. మీరే కాదు, ఈ దేశంలో ఆచార వ్యవహారాలే అంతా. స్త్రీ పరాయి పురుషుడు నీళ్లలో ఉంటేనే చెడిపోతుంది. పురుషుడు ఎవరితో తిరిగినా పర్వాలేదు, అంతేనా? మిమ్మల్ని, మీ రూపుని, మీ మాటల్ని హృదయంలో పదిలంగా దాచుకుని మీ ఇంటికొచ్చాను. నన్ను ఎరగనట్టే ప్రవర్తించారు మీ తల్లిదండ్రులు. మీ అడ్రస్సు మారింది, ఎవరినడగాలి? ఆమెకు ఆనాటి విషయాలు గుర్తుకొచ్చాయేమో. గొంతు వణికింది.
ఐఆమ్ సారీ మిస్ పూర్ణిమ. అతను గబగబా బీరువా తీశాడు. కొన్ని ట్రావెలర్స్ చెక్స్ ఆమె ముందుకు తోశాడు. మళ్ళీ వెళ్ళగానే మొత్తం డబ్బు పంపే ప్రయత్నం చేస్తాను. ఇవి 10,000 రూపాయలు అన్నాడు. పూర్ణిమ దెబ్బతిన్నట్టు చూసింది. నేను ఎంత నచ్చ చెప్పుకుందామన్నా నీకు సంజయ్ ఉంగరం తొడిగిన ఘట్టం, మెడలో గొలుసు వేసిన ఘట్టమే గుర్తుకొస్తోంది అన్నాడు కిటికీలో నుండి బయటకు చూస్తూ. రమేష్ చంద్ర గారు, మీకే కాదు నాకు గుర్తుకొస్తోంది. మీరు ఊహిస్తున్నారు, నేను స్వయంగా అనుభూతి పొందిందాన్ని. ప్లీజ్ పూర్ణిమ, వెళ్ళిపోండి, నాకేం చెప్పొద్దు అన్నాడు. మీకిష్టం లేకపోయినా ఒక్క విషయం వినాలి రమేష్ గారు అంది. నాకేం చెప్పొద్దు, వెళ్ళిపోండి ప్లీజ్ అన్నాడు అటు తిరిగి. సరే, ఒకటి గుర్తుంచుకోండి, మరే ఆడపిల్లను ఆశపెట్టి నాలా తప్పించేలా చేయకండి. వస్తాను అంది. మీ డబ్బు తీసుకుపోండి. థ్యాంక్స్. ట్రావెలర్స్ చెక్ తీసి పర్సులో పెట్టుకుంది. అంతవరకు బయట నిలబడిన మధురాక్షి ఆదురుద్దాగా లోపలికొచ్చింది. చంద్ర, నాయనా, ఆ జగన్నాథంగాడికి ఎంతో కొంత సర్దకపోతే ఊరుకోడ్రా అంది నిరసనంగా పూర్ణిమ వంక చూస్తూ. అతనికి సర్దుతానులే అమ్మా అన్నాడు చిరాగ్గా. వస్తాను. పూర్ణిమ విసురుగా బయటకొచ్చింది. మన వివాహ వ్యవస్థ, నిశ్చితార్థం అతి పవిత్రం, అంతా ఇంత అంటారు. ఏది ఆశీర్వదించిన నలుగురు అడ్డురారేం? ఆమెకు ఎక్కడలేని నీరసం వచ్చింది. 1 గంట ఇందుమతి దగ్గర గడిపిపోదాం అనుకుంది. చిక్కడిపల్లి వైపు దారి తీసింది పూర్ణిమ. ఆమె మనసు ద్వైధీభావాలతో ఊగిసలాడుతోంది. హల్లో మై డియర్ మందమతి, ఎలా తీరిందే? ఏమంటాడు నీ మొగుడు కాని మొగుడు అంది నవ్వుతూ. అన్నీ తర్వాత చెబుతాను కానీ తల పగిలిపోతుంది. 1 కప్పు కాఫీ ఇవ్వు. తల పగిలిపోతుందా? ఆ పొగుళ్ల నుండి నీ తలలో ఉన్న స్తబ్దత్వం, నీరసం కారిపోతే బావుణ్ణే అంది కాస్త విసుగ్గా. కాఫీ అంది కోపంగా. కోపమేలా చెలియా అని పాడుకుంటూ కాఫీ పెట్టడానికి వెళ్ళింది. ఎలా ఉందే ఉద్యోగం? అబ్బే, ఉప్పులేని పప్పులా చప్పగా ఉంది. నీ ఉద్యోగం లాంటిదైతేనా నా సామిరంగా చిటికి వేసింది. నా ఉద్యోగాన్ని నువ్వే మెచ్చుకోవాలి. కుడితిన పడ్డ ఎలకలా ఉంది నా పరిస్థితి. రమేష్ చంద్ర వచ్చాడు అంది. వాట్? రమేష్ చంద్ర? నీ ప్రీతముడైన కాబోయే భర్త చంద్ర? ఎగిరి గంతేసింది. కుప్పిగంతులు చాలుగాని కాఫీ వచ్చే వరకు నీతో ఒక్క మాట మాట్లాడ్ను అంది అటు తిరిగి కూర్చుంటూ. మందమతి కాస్త తెలివి మెరింది. హ్యాట్స్ ఆఫ్ టు సంజయ్ గారు అనుకుంటూ కాఫీ చేయడానికి వెళ్ళింది. ఒసే సుశీల, మాయన్న అంటావు, ఈ సంగతిన్నావా? జాక్పాట్ కొట్టినంత సంతోషంతో వచ్చాడు జగన్నాథం. ఏమైంది? అప్పుడే ఊరుండొచ్చిన సుశీలం అడిగింది. ఆమెకంతా అయోమయంగా ఉంది. అల్లుడు 3వ పెళ్లి, ఆస్తమ్మి అంతా పట్టుకుపోయాడు భర్త. పో అని పోరితే అత్తగారి వైపు బంధువుల వివాహానికి వెళ్ళింది. అక్కడ అందరూ సానుభూతి చూపుతుంటే మతిపోయినట్టు జగన్నాథం వారం రోజులుండమన్న సాయంత్రానికి తిరిగొచ్చింది. అల్లుడికి మొదటి భార్య ఉందటగా? బాగా డబ్బున్నవారేమో, పిల్లలు కాలేదేమో. ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఏం చెబుతుంది? నేను చెప్పేది ఒక్క ముక్క శివులకి ఎక్కనట్టుందేమిటి అన్నాడు కోపంగా. ఏమైంది అన్నయ్యకు? అట్టా ఊర్లకెళ్ళడిగే కోడే కూతుండారు. ఏదో మదనబాబు మగబుద్దో మోటుబుద్దో అని ఓ పిల్లనెట్టుకుంటే ఎన్ని మాటలన్నావు. ఆ సంజయ్ గాడు దగులుబాజు ఎదవా ఏం చేశాడో తెలిసినా? సినియేతుడని కూడా మరిచిపోయి ఆడి కాబోయే పెళ్ళాం తెచ్చి ఇంట్లో పెట్టుకుని తైతక్కలాడిండు. ఈ ఏలంటుండు, ఆ బొట్టి నా పెళ్ళం కాదు, మా అబ్బ కోసం పెళ్ళం మొగుడంటూ నాటకం ఆడాం అంటుండు అన్నాడు మీసం మెలేసి. వివాహం కాలేదా? గీత బయటకొచ్చింది. ఆడి నాటకం మండిపోను. ఒకే గదిలో ఉన్నారంట. కలికాలం అన్నాడు. ముక్కున వేలేసుకున్నంత పనిచేశాడు. నేనొక్కసారి అన్నయ్య దగ్గరకు వెళ్ళొస్తానండి అంది ఆదురుదాగా. ఎల్లడం కాదే, కావాలంటే అక్కడుండు, ఆ ముసలాయన్ని దారిలో పెట్టుకో అన్నాడు. మధ్యలో తుంచింది. అన్నయ్య మీకంటే చిన్నవాడేలేండి అంది రుసరుసలాడుతూ. అవునే, నాకంటే చిన్నోడే, పొసాడు, పొడుచువాడు. మళ్ళా మనువాడమను. ఇగో ఎల్లి ఆస్తి అటు ఇటు పోకుండా చూడు. ఈనాళ్లకు ఆ సంజయుడిని పొమ్మన్నాడంట అన్నాడు మహా ఆనందంగా. సంజయ్ని వెళ్ళమన్నాడా అన్నయ్య? ఎలమనకేం చేస్తాడే? ఇంగ్లీష్లో ఏదో అంటారే, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. నా పొలం పోతే డబ్బు పోతే ఏమైందే, మళ్ళా వత్త చూడు ఆయన నవ్వాడు. అప్పుడే పోలీసులు వచ్చారు. జగన్నాథం భయంగా చూశాడు. ఏంటండి, ఎవరు మీరు? గీత కంగారుగా అడిగింది. పోలీసులం, తెలియడం లేదా? ఇక్కడ మదన్ మోహన్ అనే వ్యక్తి ఉన్నాడా? టీవీగా అడిగాడు కానిస్టేబుల్. ఇక్కడే ఉంటారు గాని ఇప్పుడు లేరు. ఎందుకండి? సుశీలం అడిగింది. మాయల్లుడే, ఆళ్ళబ్బ పంపిండా? జగన్నాథం అడిగాడు. కాదు, అతను నవీన్ పేరుతో బొంబాయిలో ఓ మహారాష్ట్రలో అమ్మాయిని మోసగించాడట.
పెళ్లి చేసుకుని 3 నెలల కాపురం చేసి వదిలొచ్చాడు. కేరళలో అమ్మణ్ణి అనే అమ్మాయిని, మద్రాసులో గ్రేస్ డేవిడ్ను, బెంగళూరులో సుందరి అనే అమ్మాయిలను వివాహాలు చేసుకున్నాడు. నెల రోజులకొస్తానని తిరిగి చూడకుండా వచ్చేశాడు. అతని మాటలు వింటున్న గీత ముఖం తెల్లగా పాలిపోయింది. తలుపు ఆసరా చేసుకుని నిలబడింది. అబద్ధం, మా ఇల్లుడు అట్లాంటోడు కాదు. జగన్నాథం అంటున్నా అతని గొంతులో ప్రాణం లేనట్టున్నాయి మాటలు. ఇదిగో ఈ ఫోటోలు చూడండి. అతను ముందు పెట్టాడు. ఒక అందమైన అమ్మాయికి ఉంగరం తొడుగుతున్నాడు. మరో అమ్మాయి మెళ్ళలో నవ్వుతూ దండలు వేస్తున్నాడు. మరో అందమైన సుందరి మెళ్ళలో 3 ముళ్ళు వేస్తున్నాడు. మా ఎల్లుడు కాదేమో? సందేహంగా చూశాడు జగన్నాథం. డబల్ యాక్షన్ చేయడానికి ఇది సినిమా కాదు సార్ అన్నారు పోలీస్ అతను. జగన్నాథం బుర్ర పనిచేయడం మానేసింది. అతను అలాగే కూర్చుండిపోయాడు. ఎక్కడికెళ్ళాడండి? టెలిగ్రామ్ వస్తే వెళ్ళాడు, అడ్రస్ ఇవ్వలేదు. సుశీలం అంది. ఆమె గొంతు పూడుకుపోయింది. వస్తే మాకు వెంటనే కబురు చేయండి అన్నాడు. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా, గీతను కౌగిలించుకుని బావురుమంది సుశీలమ్మ. ఎందుకమ్మా ఏడుస్తావు? అందగాడు, ఆస్తిపరుడు, రసికుడు అయిన భర్త దొరికాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణులా మీ అల్లుడు అందరి స్త్రీలకు హృదయమిచ్చాడో కదా, అంతటి అల్లుని చూసి గర్వపడాలి అంది వెక్కి వెక్కి పడుతూ. మీ నాన్న అత్యాసే మనకు శనిలా పట్టిందే తల్లి. బావురుమంది మరోసారి. ఏడవడానికి కూడా అర్హత కావాలి. ఆ ఏడుపును సానుభూతితో అర్థం చేసుకునే ఆత్మీయులుండాలి. అలా లేనప్పుడు ఏడవడం వ్యర్థం అని అర్థం చేసుకుంది శారద. అందుకే బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడింది. ఏంటిలా రాసిపల్లా నిల్చోకపోతే పోరాదు గయమన్నాడు జగన్నాథం. ఎక్కడికెళ్ళండి బాబాయ్ గారు అంది దీనంగా. ఏట్లోకెళ్ళు. నిన్ను ఈ బొడ్డోడిని సాకడానికి నీ మొగుడు రోకలు ఎగజల్లిపోలేదే అన్నాడు తీక్షణంగా. ఆయన వచ్చాక వెళ్ళిపోతాను బాబాయ్ బ్రతిమలాడింది. ఆడొత్తే జైలుకు పట్టుకెళ్తారే, నువ్వెళతావా అన్నాడు వెటకారంగా. ఓ 20 రూపాయలంటే ఇవ్వండి, మా ఊరు వెళ్ళి పంపుతాను అంది దీనంగా. చచ్చినాడికి వెచ్చాలిచ్చినట్టు నీకింక డబ్బులిస్తానా? ఎల్లెళ్ళు, తాలిబొట్టు నమ్ముకుని ఊరెళ్ళు అన్నాడు. తాళి ఎక్కడుందండి? దీనంగా చూసింది. 10 మందిలో పవిత్రమంటూ కట్టిన తాళమ్ముకునే అధమాధముడైన భర్తను ఏమనాలో అర్థం కాదు. ఆ భర్త కోసం అరులు చాచే స్త్రీలున్నంతవరకు సమాజం బాగుపడదేమో. ఒకరిద్దరు మగాళ్లకు బుద్ధి చెప్తే మిగిలిన వారు బుద్ధి తెచ్చుకుంటారు. ఏ సినిమా చూసినా ఒకసారైనా భర్త పాదాల మీద పడేయిందే డైరెక్టర్ ఈగో సంతృప్తి చెందదేమో. ఆ సీన్ వచ్చేటప్పటికి థియేటర్లో కూర్చున్న స్త్రీల కన్నీరు వరదలై పారుతుంది. నిర్మాతకు డబ్బుల వర్షం కురుస్తుంది. భర్త తన్ని తగలేస్తున్న స్త్రీలు నా మంగళసూత్రాలు నాకివ్వండి అంటూ ఏడవాలి. ఒక సినిమాలో మృత్యుముఖంలో ఉన్న స్త్రీ మంగళసూత్రాలు అని ఏడుస్తుంటే 10 ఏళ్ల పిల్లలు అనుకున్నారట. బంగారం ధర 1700 దాటిపోయిందట. ఎంత లేదన్నా ఆ సూత్రాలు తులం ఉంటాయి అనుకుంటున్నారు. ఇలాంటి జోలపాట్లకు అలవాటు పడిన స్త్రీకి వ్యక్తిత్వం, స్వేచ్ఛగా జీవించే అలవాటు ఎలా అవుతుంది? తాళిబొట్టు తెంపుకున్నాడంటే నీతో తెగదెంపులనే కదా, ఎల్లెళ్ళు అన్నాడు జగన్నాథం. శారదకు అంతా అయోమయంగా ఉంది. మేనత్త కొడుకనిచ్చారు. భర్త లేని స్త్రీ, సంపాదన లేని స్త్రీని ఎన్ని మాటలనాలో పుట్టింటివారు అన్ని మాటలు అన్నారు. అక్కడికి తను వెళ్లలేదు. వెళ్ళక చేసేదేముంది? 6వ తరగతి చదువుతుండగానే చదువు ఆపారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు ఏలాలా అంటూ వచ్చిన కొత్త సినిమాల్లా చూడడం, అందులో ఉన్నటువంటి ఫ్యాషన్లు అనుకరించడం, అందంగా అలంకరించుకోవడం. నా తల్లి అచ్చం సినిమాటార్లా ఉంది అని పెద్దవారు మురిసిపోవడం ఎరుగును. తనకు మిగిలింది మృత్యువే. మర్నాడు మబ్బుమబ్బుగా ఉండగానే వచ్చి నడిరోడ్లో నిలబడింది. కుర్రాన్ని గట్టిగా హృదయానికి హత్తుకుంది. ఇద్దరి ప్రాణాలు ఒకేసారి పోవాలి. తల్లి తండ్రి ఉండే తను ఇన్ని అవస్థలు పడుతోంది. ఇద్దరూ లేని బ్రతుకు తను ఊహించలేదు. భగవంతుడా, పాపపుణ్యాల బేరీజు అంటూ వేసే ఎంత పాపమైనా మోస్తాను, నువ్వు నరకయాతన పెట్టినా భరిస్తాను అనుకుంది. దూరంగా లైట్లు వెలిగాయి. గట్టిగా కళ్ళు మూసుకుంది. లారీ రొద చేసుకుంటూ వెళ్ళిపోయింది. శారద అనుకున్నట్టు మరణించలేదు. ఒక యువకుడి చేతుల్లో ఉంది. ఏంటి, బుద్ధిజ్ఞానం ఉన్నాయా? ఉన్నాయి కాబట్టే చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. నన్ను చావనీయండి అంది దీనంగా ప్రాధేయపడుతూ. చావడం తేలికే, కానీ చావడానికి కాదు నువ్వు పుట్టింది. ఏమైంది? వివాహానికి పూర్వమే తల్లివయ్యావా? లేదు, నన్ను చావనీయండి గింజుకుంది. సరే, సంగతేంటో చెప్పు, చెప్పాక చదువుగాని అన్నాడు అతను చేతిలోని బాబుని లాక్కొని. ఏం చెప్పను, ఏడుస్తూనే జరిగిందంతా చెప్పింది. ఐసి అతను అంతా విని తల పంకించాడు. చూడమ్మా, నీ భర్తను బాగుచేసే శక్తి నాకు లేదు, కానీ మీకు మీ జీవితం గడుపుకునే వసతి చూపిస్తాను అన్నాడు. ఆమె భయంగా చూసింది.
తెలుగు సినిమాలు చూసిన అనుభవంతో భయపడబోకండి. నేను ఏ వేశ్యాగృహానికో తీసుకువెళుతున్నానని. అన్యాయం జరుగుతుందంటే హత్య చేయడానికి కూడా వినుతీయకూడదు. అప్పుడే మీ వ్యక్తిత్వాలు నిలుస్తాయి అన్నాడు. ఆమె మౌనం వహించింది. చూడమ్మా, మెత్తగా ఉంటేనే మొత్తబుద్ధేస్తుంది. పురాణాలు చదవండి. ఆనాటి స్త్రీ జీవితాన్ని మీతో పోల్చుకోండి. ఆది కావ్యంలోనే ఆత్మాభిమానం గల సీత భర్త కోసం ఒకసారి అగ్నిప్రవేశం చేసినా రెండవసారి భర్తను చూడగానే అతని పాదాలపై పడి మీ తోడిదే లోకం అనలేదు. భూదేవిని శరణుజొచ్చింది. సమాజంలో ఇన్ని మార్పులొచ్చినా ఈనాడు మీరు అదే పనిచేయడం పొరపాటు అన్నాడు. అతని మాటల్లో మృదువైన హెచ్చరిక ధ్వనించింది. ప్రయత్నిస్తాను అంది కళ్ళు ఒత్తుకొని. ప్రయత్నించాలి, ప్రతిఘటించాలి. మీ బావలాంటి మగవారికి బుద్ధి చెప్పాలంటే మీకు నచ్చిన వారిని తిరిగి వివాహం చేసుకోవాలి అన్నాడు. ఆమె ఆ చిరు వెలుగులో చిగురుటాకులా వణికిపోయింది. కాంపరంగా చూసింది. ఒక దెబ్బ చాలు, మళ్ళీ పెళ్లి పేరెత్తద్దు అంది భయంగా. మాట వరసకన్నాను, పదండి అన్నాడతను. ఇద్దరూ ఒకరి వెంట ఒకరు నడుస్తుంటే కళ్ళు లేని కబోదికి కళ్ళున్నవాడు దారి చూపుతున్నట్టుగా ఉంది.